కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీయించేసి వాళ్ళ నిజస్వరూపం బయటపెడుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే చిన్న విషయాన్ని తెలుసుకుంటే ఇతరుల బాధకు నువ్వెప్పుడూ కారణంగా ఉండవు. అర్థమైందనుకుంటా. నీ మాటకు విలువ పెరగాలి అంటే కేవలం కాలయాపన కోసం మాత్రమే నీతో మాట్లాడేవారి ముందు మౌనంగా, బాధలో ఉండి నీతో మాట్లాడేవారితో ప్రేమగా, నీ మీద ప్రేమతో మాట్లాడేవారితో శ్రద్ధగా మాట్లాడటం నేర్చుకుంటే నీ విలువ దానంతటదే ఎన్నో రెట్లు పెరుగుతుంది. మనుషులను బట్టి మనస్సు, ప్రవర్తనను బట్టి మాట ఉండాలి. అప్పుడే మీ విలువ రెట్టింపవుతుంది. ఇతరులకు మీ విలువ అర్థమవుతుంది. లేదంటే అవసరానికే వాడుకుంటారు. కేవలం అవసరానికి మాత్రమే. గుర్తుంచుకోండి. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటన మాత్రమే కావచ్చు, కానీ ఎదుటి వారిదే జీవితమని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా చికాకులో ఉంటే అప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనాన్ని పాటించగలగండి. ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మనసును చీల్చే మారణాయుధాలని మర్చిపోకండి. మీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అది కేవలం మీ మాట వల్లే. మీ మాట ద్వారానే. ముక్కు మీద కోపంతో మాట్లాడేవారికి ముల్లోకాలు శత్రువే. ఇక ఆవేశంతో మాట్లాడేవారికి అయిన వాళ్ళే శత్రువులవుతారు. కామ క్రోధాలని అదుపులో ఉంచుకొని ఆలోచనతో మాట్లాడేవారికి అనువనువన మిత్రులే ఉంటారు. అడుగడుగున సహాయం చేస్తారు. ఈ ప్రపంచం వారిని ఎప్పుడూ వదులుకోదా, వదులుకోవడానికి సిద్ధంగా కూడా ఉండదా. వారి పేరు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి ఎప్పటికీ వెళ్ళదు. మనిషికి నాలుక అదుపులో ఉన్నప్పుడే మాట అదుపులో ఉంటుంది, బుద్ధి అదుపులో ఉంటుంది, ప్రవర్తన అదుపులో ఉంటుంది. మొత్తంగా జీవితమే తన అదుపులో ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒక ఆవు పాలిచ్చినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఆ పాలను ఒకవేళ వేడి చేసి ఆ తరువాత పెరుగు చేస్తే దాని విలువ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునా? ఆ పెరుగును ఒకవేళ వెన్నగా చేస్తే దాని విలువ ఇంకొంచెం అధికమవుతుంది. అలాగే ఆ వెన్ననిక నెయ్యి చేశారే అనుకోండి, అప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. అసలు కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏమిటి అంటే పరీక్ష. పాలను కాచి చల్లార్చి అందులో కాస్త పులుపు కలిపితే అప్పుడు అది పెరుగుగా మారుతుంది. పాల యొక్క అస్తిత్వమే మారిపోతుంది. అవునా? ఇక ఆ పాలు తన అస్తిత్వాన్ని మార్చుకునే సమయంలో ఎంతో నొప్పిని భరించాల్సి ఉంటుంది. అప్పుడే అది పెరుగుగా మారుతుంది. ఇక దాంతో దాని విలువ కూడా రెట్టింపవుతుంది. ఈ పెరుగును కవ్వంతో చిలికినప్పుడు అది ఆ బాధను భరిస్తుంది. ఆ తరువాత అది వెన్నగా మారుతుంది. దానివల్ల కూడా విలువ మరింత ఎక్కువ అవుతుంది. ఈ వెన్నను తీసుకువెళ్ళి వేడి చేస్తే కనుక అప్పుడు అది ఆ వేడి కారణంగా నెయ్యిగా మారుతుంది. దానివల్ల దీని విలువ ఇంకా ఇంకా అధికమవుతుంది. మనుషుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక పని చేస్తూ వెళ్ళండి. పని అనే పరీక్షలో ఉత్తీర్ణులవుతూ వెళ్ళండి. మీ విలువ కూడా పెరుగుతూ వెళ్తుంది. అయితే పని చేస్తూ వెళ్ళండి. దాని ఫలితాన్ని మాత్రం ఎలా ఉన్నా పట్టించుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు వేడి చేసే పాలు కూడా మొదట్లోనే విరిగిపోవచ్చు. అలా అని మీ మనసును కూడా విరగొట్టుకోకండి. జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ ప్రయత్నించండి. తోడు వేసిన పాలు పెరుగుగా మారకుండా ఉండదు.
చిలికిన పెరుగు వెన్నగా మారకుండా ఉండదు. మరిగించిన వెన్నె నెయ్యిగా మారకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. మెట్టు మెట్టుకు బాధ ఇంకా కష్టం పెరుగుతూ ఉంటుంది, కానీ దాని ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. ఏ కారణంగా కూడా ఆగిపోకండి. నొప్పిని భరించండి, దుఃఖాన్ని సహించండి. ఎందుకంటే ఆ నొప్పి మిమ్మల్ని భవిష్యత్తులో సంతోషపెడుతుంది. ఆ నొప్పి మిమ్మల్ని గర్వంగా జీవించేలా చేస్తుంది. నిజమైన నొప్పి, నిజమైన దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే మీరు జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకుని చెయ్యలేకపోయినప్పుడు మాత్రమే. గుర్తుంచుకోండి, ఆవు పాల వంటే స్వచ్ఛమైన మనస్సు, నిశ్చలమైన బుద్ధి ఉన్నవారికే సాధ్యం కానిదంటూ ఏముంటుంది? మీరే చెప్పండి. మీరు మాత్రం ప్రయత్నాన్ని ఆపకండి. అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. విషయంలో స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే ఎంతో మంచిది. నీ వెనకే ముందే, ముందే ముందే అనేది అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు. నువ్వు ఎంత ఇస్తున్నావనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం. ఈరోజు నువ్వు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడాల్సిన దుస్థితికి తప్పకుండా తెస్తుంది. మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని ఎప్పటికీ సాధించలేరు. గుర్తుంచుకోండి, ఒక్క మెట్టు ఎక్కితేనే నీ ప్రవర్తనలోనూ, నీ మాట తీరులోనూ, లేదా నీ చూపులోనూ తేడా వచ్చిందంటే భగవంతుడా నిన్ను 10 మెట్లు కిందకి దించుతాడు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.